ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంటికి మీరెలా వచ్చారో నేను అలాగే వచ్చాను. ఒక కోడలిగా ఈ ఇంట్లో మీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. మీరు కాలిస్తే గురి తప్పుతుందేమో, నేను కాలిస్తే గురి తప్పడం అంటూ ఉండదు. దయచేసి టిఫిన్ చేయి మహాలక్ష్మి. నాకు ఆకలిగా లేదు అని చెప్పాను కదా. నీ పరిస్థితి అర్థమవుతోంది. ఆ అమ్మాయి చేసిన పనిని మేమే జీర్ణించుకోలేకపోతున్నాం. నువ్వు అసలు తట్టుకోలేవని మాకు తెలుసు. తెలుసు కదా, మరెందుకు నన్ను టార్చర్ చేస్తున్నారు? నువ్వు తినకపోతే ఎవ్వరూ తినరు మహా. పిల్లల కోసమైనా తిను మహా. దాన్ని ఇంట్లో పెట్టుకొని నాకు మంచి నీళ్ళు కూడా తాగబుద్ధి కావడం లేదు. మీరందరూ ఆపారు కానీ లేకపోతే నిన్నే దాన్ని గంత కాల్ చేసేదాన్ని. ఆవేశపడకు. ఆ పిల్ల సంగతి తర్వాత చూద్దాం. ముందు టిఫిన్ చేయి. తిన్నదా? ఎవరు? అదే. అదెందుకు ఇక్కడికొస్తుంది? రాలేదు. అమ్మా, నేను వెళ్ళి కోడలు గారిని పిలుచుకురానా? నిన్ను నీకసలు బుద్ధి లేదే? ఏ టైంలో ఏం మాట్లాడాలో నీకు తెలీదు? క్షమించండి అమ్మా, తప్పైపోయింది. వెళ్ళిక్కడి నుంచి. ఛ! చివరికి పని మనిషికి కూడా భయం లేకుండా పోయింది. ప్రీతి, పిన్ని, వెళ్ళి గన్ తీసుకురావే. ఏ ప్రీతి, నువ్వు బాగు. ఏంటి వదినా ఇది? టిఫిన్ చేసే టైంలో గన్నెందుకు? ఆ పల్లెటూరు ముద్దు దర్జాగా ఇంట్లోకి చొరబడింది కదా, ఇంకాసేపట్లో ఇక్కడికొస్తుంది. నా పక్కన మేస్తూ కూర్చుంటుంది. ఆ దరిద్రం అంతా నేను వెర్రి ముఖం వేసుకొని చూస్తూ కూర్చోవాలా? పెద్దమ్మా, అలాంటిదేం జరగదు. అంత ధైర్యం లేదు దానికి. పద్ధతి గల కుటుంబంలో నుంచి వచ్చింది కదా, పిలవకుండా రాదులే. నువ్వు తిను పిన్ని. రాదని అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు? వస్తుందేమో. రాదు. రాకూడదు. ఒకవేళ వస్తే నా చేతిలో చస్తుంది. ఆగో! ఎంత ధైర్యమే నీకు? నాతో సరి సమానంగా కూర్చోవాలని చూస్తున్నావా? హ! నా పక్కన నిలబడే అర్హత కూడా నీకు లేదు. పో అవతలికి.
ఇంకొక క్షణం నా ముందున్నావు అంటే చంపేస్తాను నిన్ను. రామ్, ఏంటిది? ఏంటి మాకి దరిద్రం? ఏయ్ లోపలికి వెళ్ళు పో. తాళి కట్టి తీసుకురాగానే మీ బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారా? పెళ్ళాం తిన్నదో లేదో పట్టించుకోరా? పెళ్లిలో పంతులు గారు ఏం చెప్పారు? జీవితాంతం కలిసిమెలిసి ఉండాలన్నారు కదా. కనీసం కలిసైనా తినకపోతే ఎలా? రండి కలిసి టిఫిన్ చేద్దాం. ఏయ్ చెయ్యొదులు. వదలమంటున్నానా? ఏంటి వదిలేది? రండి. రాత్రంతా ఆకలితో చలిలో ఒంటరిగా నిలబడ్డాను. చచ్చేంత ఆకలిగా ఉంది. ఇంకా ఆగడం నా వల్ల కాదు. ఏయ్ మా అన్నయ్య చేయొద్దులు. నువ్వెవరు చెప్పడానికి? ఈయన నా మొగుడు. అనవసరంగా అడ్డుపడ్డావంటే నాకు తిక్క రేగుతుంది. అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. రండి. ఏయ్ ఏయ్ నిజంగా దేవుడున్నాడు. మహాలక్ష్మి పొగరు అణచడానికి ఇంతకాలానికి కరెక్ట్ పర్సన్ని పంపించాడు. ఏయ్ పల్లెటూరు మొద్దు, ఏమనుకుంటున్నావు అసలు? ఏయ్ ఒక్కటిచ్చానంటే వెళ్ళి మీ ఊర్లో పడతావు. మా పిన్నంటే ఏమాత్రం మర్యాద లేకుండా ఇలా ప్రవర్తిస్తున్నావేంటి? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు లాక్కొచ్చావు? టిఫిన్ తినండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.